హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ. ప్రజెంట్ మేము జానకి జట్టీలో ఉన్నాం. ఇక్కడ నుంచి యమునోత్రి వెళ్ళబోతున్నాం బై ట్రక్. గ్లౌస్ కంపల్సరీ ఉండాలి. గ్లౌస్, మంకీ క్యాప్ అండ్ స్వెటర్ కంపల్సరీ. వర్షం ఎప్పుడు పడుతుందో తెలీదు. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే వాటర్ బాటిల్ దారిలో కొనుక్కోవచ్చు, దారిలో ఉంటాయని అనుకోవద్దు, కొనుక్కోవచ్చు. బట్ ఒక వాటర్ బాటిల్ వచ్చేసి 60 రూపీస్ నుంచి 70 రూపీస్ కలెక్ట్ చేస్తున్నారు. సో క్రౌడ్ అయితే మామూలుగా లేరిపోయా. చాలా అంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఒక పక్క వర్షం పడుతున్నా కూడా ఎవరు ఎక్కడ ఆగట్లేదు. ఫైనలీ మనం యమునోత్రి ధామ్ అయితే రీచ్ అయిపోయాం. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మెయిన్గా టెంపుల్ దగ్గర మీరు చూడొచ్చు. జస్ట్ ఇప్పుడే టెంపుల్ దగ్గరలోకి వస్తున్నాం. చాలా అంటే చాలా ఎక్కువ వర్షం పడుతుంది, అయినా కూడా క్రౌడ్ ఎక్కడ తగ్గలేదు. క్రౌడ్ అలానే ఉన్నారు. మెయిన్గా టెంపుల్ దగ్గర హాట్ స్ప్రింగ్ ఉంటుంది. ఇది న్యాచురల్గా వస్తున్న హాట్ వాటర్. ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలీదు. మోస్ట్లీ ఇక్కడ అందరూ స్నానం చేసి దర్శనంకి వెళ్తారు. నేను కూడా చేసి వెళ్తున్నాను ఇప్పుడు. ఫైనల్గా నా దర్శనం అయితే ఇప్పుడే కంప్లీట్ అయింది. చాలా బాగా అయింది దర్శనం. లోపలికి ఫోన్ అలౌ లేదు, సో అందుకే లోపల ఏది రికార్డ్ చేయలేకపోయాను. మామూలుగా చారద మీద స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరూ ముందుగా ఈ యమునోత్రి అమ్మవారిని దర్శించుకునే స్టార్ట్ చేస్తారు. సో అందరూ ఈ చారధామ యాత్రని అందరూ మొదటగా ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తారు. మీరు కూడా చారధామ యాత్ర స్టార్ట్ చేయాలనుకుంటే ముందుగా యమునోత్రి నుంచే స్టార్ట్ చేయండి.